హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట సంపద సృష్టి అండ్ అమరావతి రాజధాని కట్టి తీరుతానని చెప్పాడు. సో ఈ అమరావతి రాజధానిని కట్టే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి కోసం ఎంచుకున్న మార్గం ఏంటంటే అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం. దానికి ముద్దుగా పెట్టినటువంటి పేరు ఏంటంటే అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ స్కీమ్. సో ఈ అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ స్కీమ్ని రెండు భాగాలుగా డివైడ్ చేశారు. మొదటి భాగంలో ఒక 4,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ఎకరాలో 20 కోట్ల చొప్పున అమ్మి 80 కోట్లు ఎక్వైర్ చేసి దాన్ని ఇక నుంచి ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి లెండింగ్ ఏజెన్సీస్ నుంచి ఏవైతే ప్రభుత్వం లోన్లు తీసుకొచ్చిందో ఆ లోన్లు రీపే చేసుకుంటూ పనులు పునఃప్రారంభం చేసుకుంటూ మెల్లగా ముందుకెళ్ళేదానికి దగ్గరకు ఒక 80,000 కోట్లు, 4,000 ఎకరాలు అమ్మి ఒక 80,000 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి ఇక నుంచి అమరావతి పనులు యాజువల్గా తీసుకొచ్చిన వాటి అప్పుకి రిటర్న్ కట్టే ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏకి ఈ గ్రాండ్ ఎక్సర్సైజ్ని అయితే అప్పగించింది. సో ఈ ఎక్సర్సైజ్ మొత్తాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి రిసోర్సెస్ పూల్ చేయాల్సిన బాధ్యతని ల్యాండ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా సిఆర్డీఏ చూసుకుంటుంది. అండ్ ఈ అమౌంట్ ఏదైతే ఎక్వైర్ చేస్తారో దీనికి అమౌంట్ని మళ్ళీ పూల్ చేసేదానికి ఎన్నుకున్నటువంటి ఇంకొక మార్గం ఏంటంటే బ్యాంక్ కన్సార్షియంతో కలిసి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునేదానికి దగ్గర 40,000 కోట్ల రూపాయలు డబ్బులు అవసరమైనాయి. ఇప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి మనం అప్పులు చూసుకున్నట్లయితే అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి దగ్గరకు 15,000 కోట్లు వస్తుంది. తర్వాత 11,000 కోట్లు వచ్చేసి హుడ్కో నుంచి వస్తుంది. అండ్ ఒక 5,000 కోట్ల రూపాయలు వచ్చేసి కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ నుంచి వస్తుంది. ఓవరాల్గా ఇది మొత్తం చూసుకున్నట్లయితే ఒక 31,000 కోట్ల రూపాయలు వస్తుంది. సో పనులు మన ప్రధానమంత్రి గారు వచ్చి పనులు ప్రారంభించిన క్రమంలో దగ్గరగా 77,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు అయితే ప్రారంభించారు. రిమైనింగ్ ఏదైతే 40,000 కోట్ల రూపాయలు ఆ షార్టేజ్ ఉందో ఆ 40,000 కోట్ల రూపాయల షార్టేజ్ కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏ మీద పెట్టినటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ 40,000 కోట్లు డబ్బులు రైజ్ చేసేదానికి బ్యాంక్ కన్సార్షియంతో కలిసి అప్పుల్ని తీసుకొచ్చేదానికి లేకపోతే ఫండ్స్ రేజ్ చేసేదానికి సిఆర్డీఏకి మహత్తర కార్యక్రమాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు అప్పగించారు. అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి పని ఏంటంటే అమరావతి కట్టే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎలాంటి భారం వేయట్లేదని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూములు అమ్మననే మాట చెప్పలేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం వేయట్లేదు సరే, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అమరావతిలో ఒక ఎకరా దగ్గరగా 70-80 కోట్లు, 100 కోట్లు, 120 కోట్ల దాకా పలుకుతుందనేమాట బయట మార్కెట్లో చెప్తున్నారు. కానీ ప్రభుత్వం తరఫున ఒక ఎకరా భూమి 20 కోట్లకి అమ్ముతున్నారంటే ప్రభుత్వానికి ఇక్కడ జరిగే నష్టం ఎంత? 4,000 ఎకరాలు. 4,000 ఎకరాలను మీరు 20 కోట్ల కాడికి అమ్మేస్తే ఒక్కొక్క ఎకరాకి దగ్గరగా 50 కోట్ల కాడికి నష్టం చూసుకున్నా ఎంత మొత్తంలో నష్టం జరుగుతూ ఉంది ఇక్కడ? ఈ నష్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చేటువంటి నష్టం కాదా? ఇప్పుడు ఈ ల్యాండ్ ఎవరికి అమ్ముతున్నారు? మీకు అనుకూలంగా ఉండే సంస్థలకా, మీకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులకా, ఎవరికి అమ్మబోయే ప్రయత్నం చేస్తున్నారు? దీనివల్ల అల్టిమేట్గా లబ్ధి పొందేది మీరు ఎవరికైతే ల్యాండ్ అమ్ముతున్నారో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదా అమరావతి ప్రాంతంలో లబ్ధి పొందేదానికి ఆస్కారం కనపడట్లా. అమరావతిలో 20 కోట్లకి ఎకరా భూమి దొరికే పరిస్థితి ఉందా ఈరోజు? మార్కెట్ అలా ఉందా అక్కడ? మీరు ఇన్ఫ్లేట్ చేసిన మార్కెటే లేకపోతే మీరు ఎగ్జాజరేట్ చేసిన మార్కెటే 20 కోట్లకు అమరావతిలో భూమి దొరుకుతుందా? అంటే గవర్నమెంట్కి ఇక్కడికి వచ్చేటువంటి నష్టం చూడండి. అండ్ ఈ పర్టికులర్ ల్యాండ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా రేపు ఈ 4,000 ఎకరాలు కొనబోతున్న వాళ్ళకి జరిగేటువంటి లాభం చూడండి. అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా అఫీషియల్గా దొడ్డిదారిలో ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి ఆ వచ్చేటువంటి డబ్బులు నేను అమరావతికి ఖర్చు పెడుతున్నానని చెప్తున్నారు తప్ప అమ్ముతున్న వ్యక్తులు ఎవరు కొంటున్నారు? కొనేవాళ్ళు పొందేటువంటి లబ్ధి ఏంటిది? అమరావతికి జరిగే మేలు కంటే కూడా ఈ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అమరావతి ల్యాండ్ మానిటైజేషన్లో భాగంగా 4,000 ఎకరాలు అమ్ముతున్నారో ఈ భూమి ద్వారా లబ్ధి పొందేవాళ్ళు చాలా పెద్ద మొత్తంలో లబ్ధి పొందుతున్నారు. ఒక ఎకరాకి యావరేజ్ని 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ప్రాఫిట్ చూసుకున్న అక్కడ 80 కోట్ల పైనే ఉంది, 100 కోట్ల దాకా ఉంది దగ్గర ల్యాండ్ అక్కడ. అలాంటి భూమిని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ల్యాండ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా అమరావతికి డబ్బులు అవసరం అనేసి సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని చెప్పేసి ప్రభుత్వ భూమిని తక్కువ ధరకి కట్టబెట్టే విధానం ఏదైతే ఉందో అంతకుముందు చూసాం మనం. ఉర్సా లాంటి కంపెనీకి 99 పైసలకి, టీసీఎస్ లాంటి కంపెనీలకి 99 పైసలకి ఎకరా ఇచ్చేసినట్లు, ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకి ఇచ్చినట్టు ఇప్పుడు ఈ అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ స్కీమ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకి ఈ తక్కువ ధరకు భూమిని కట్టబెట్టి వాళ్ళ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా పెద్ద మొత్తంలో చేసేదానికైతే చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అండ్ ఈ ల్యాండ్ మానిటైజేషన్ స్కీమ్లో సెకండ్ ఫేజ్ వచ్చేసి
ఈ రియల్ ఎస్టేట్ పీపుల్కి అక్కడ ఉన్నటువంటి భూముల్ని ఇచ్చేసి 60-40 రేషియోలో రియల్ ఎస్టేట్ పీపుల్కి ఇచ్చి ఆ ల్యాండ్ని డెవలప్ చేసిన తర్వాత 60% ఏమో వాళ్ళు ఉంచుకొని 40% ప్రభుత్వానికి ఇచ్చేది, ఆర్ఎల్స్ 40% ప్రభుత్వం వాళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్ చేసిన వాళ్ళు ఉంచుకొని రిమైనింగ్ 60% ఆఫ్ ద డెవలప్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో కమర్షియల్ కాంప్లెక్స్లు అవనివ్వండి, విల్లాలు అవనివ్వండి, లేకపోతే డెవలప్డ్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వానికి ఇచ్చి వాటిని రెంట్కి ఇచ్చి ఆ రెంట్కి వచ్చేటువంటి డబ్బుల ద్వారా అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీగా మార్చే ప్రయత్నం చేయబోతున్నాం అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు ఈ టోటల్ ఎక్సర్సైజ్ మొత్తంలో అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ ప్రక్రియలో అది రియల్ ఎస్టేట్ పీపుల్కి ఇచ్చి ల్యాండ్ డెవలప్ చేసిన సెకండ్ ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లో 4,000 ఎకరాలు అమ్మే ప్రక్రియ ఏది చూసినా కానీ ఖచ్చితంగా అక్కడ రియల్ ఎస్టేట్ పీపుల్కి మేలు చేసే ప్రక్రియ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సిఆర్డీఏ తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే మేలు జరిగే ఆస్కారం అయితే కనపడట్లా. అక్కడ ఉన్నటువంటి భూమి ధర ఎంత, 20 కోట్లకి భూమి ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ముందుకు వస్తుందంటే దీని వెనకతలు ఉన్న మతలబ్ ఏమిటి? ఎవరికి ఇంత తక్కువ ధరలో మీరు భూమి కట్టబెట్టేదానికి ఎందుకు ముందుకు వస్తున్నారు? అంటే ఈ భూమి ఎవరు కొంటారు? ఎవరన్నా కొనొచ్చా? అదేం లేదు. ఇక్కడ ఎవరికి అమ్ముతున్నారో చెప్పట్లా, కానీ ఎంత అమ్ముతున్నారో చెప్పారు. దీనికి ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజం, ఎలా ఆక్షన్లో అమ్ముతున్నారా భూమిని, లేకపోతే బిడ్డేస్తున్నారా, లేకపోతే అసలు మీరు ఏ ప్రాతిపదికని 4,000 ఎకరాలు అమ్ముతున్నారు, ఎవరికి అమ్ముతున్నారో ప్రక్రియ అయితే బయటికి చెప్పలేదు. కానీ 4,000 ఎకరాలు అమ్మి 80,000 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి అమరావతికి సంబంధించినటువంటి లోన్స్ రీపేమెంట్ యాజ్ వెల్ యాజ్ అమరావతిలో జరగబోయే పనులు పునఃప్రారంభానికి ఈ డబ్బులు వాడుతున్నామని చెప్తున్నారు. కానీ ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ మొత్తంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కిక్ బ్యాక్స్ అయితే వెనక్కి పొందేదానికి మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఆస్కారం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అండ్ ఈయన చెప్పినటువంటి సంపద సృష్టి ఏదైతే ఉందో ఈ సంపద సృష్టి అనేది పెద్ద డొల్ల అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా చాలా క్లియర్. ఎందుకంటే ఈ పర్టికులర్ అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ స్కీమ్ ఏదైతే దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒకటి కంప్లీట్గా చాలా తక్కువ ధరకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూములు అమ్మడం ఒకటి, రెండో ప్రక్రియ డెవలప్మెంట్కి ఇవ్వడం, రియల్ ఎస్టేట్ పీపుల్కి డెవలప్మెంట్కి ఇచ్చి ఆ డెవలప్మెంట్కి ఇచ్చిన దాంట్లో కూడా మళ్ళీ 60-40 రేషియోలో డెవలపర్స్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ షేర్ చేసుకునే విధానం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా ఉండే ఆ రియల్ ఎస్టేట్ సంఘం ఆ ప్రజలు ఎవరైతే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ పెద్ద మొత్తంలో ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న భూమిని కట్టబెట్టేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అఫీషియల్గా ప్రభుత్వం సిఆర్డీఏ ద్వారా ప్రమోట్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క భూమిని చాలా తక్కువ ధరకే అమ్మేసేసి తద్వారా రియల్ ఎస్టేట్ పీపుల్కి మేలు చేసే ప్రక్రియ చేస్తున్నారు తప్ప ఇక్కడ అమరావతికి జరిగే మేలు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగే మేలు అయితే ఎక్కడా కనపడట్లా. ఇంత మొత్తంలో భూమి అమ్మి ఆ వచ్చే డబ్బు మొత్తం మళ్ళీ అమరావతికే పెడుతున్నారు తప్ప రాష్ట్రంలో ఏ ప్రాంతం అభివృద్ధికి కానీ రాష్ట్రంలో ఏదన్నా ఒక కొత్త వెల్ఫేర్ స్కీమ్కి పెట్టే పరిస్థితులు అయితే కనపడట్లా. అక్కడ ఉన్నటువంటి భూమిని తక్కువ ధరకు అమ్మేసి మళ్ళీ అక్కడే పెడతానంటున్నారు తప్ప అక్కడ ఆ అమరావతి ప్రాంతంలో ల్యాండ్ వాల్యూ పెరిగి లేకపోతే ల్యాండ్ అమ్మేసి ఉన్న రేటు కన్నా అమ్మి దాంతో వెల్ఫేర్ స్కీమ్ చేస్తాను లేకపోతే రాష్ట్రంలో హెల్త్ ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా బెటర్ స్కీమ్ చేస్తాను అన్నట్ల అమరావతికే పెడతానంటున్నారు. సో ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని ఉంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాన్ని మాత్రం చాలా ఘోరంగా నిర్లక్ష్యానికి అయితే గురి చేస్తున్నారు. చూడాలి ఈ అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ స్కీమ్లో ఎంత పెద్ద మొత్తంలో స్కామ్ జరిగింది అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్స్ ఎవరికి అమ్ముతారు అండ్ ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తే ఎలాంటి గ్రూపులకి ఇస్తున్నారు అనేది మాత్రం చూడాలి. ఖచ్చితంగా నాకున్న అంచనా అయితే ఒకటి మాత్రం క్లియర్, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండే వాళ్ళకే ఈ అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ స్కీమ్లో ల్యాండ్ అమ్మడం కానీ ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వడం కానీ జరుగుద్ది. ఇది ఒక పెద్ద మాఫియా రూపంలో మాత్రం అమరావతిలో రియల్ ఎస్టేట్ దందా చేసేదానికి ప్రభుత్వమే పూనుకుందని మాత్రం చెప్పొచ్చు. Thank you.